హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. లంచ్ బాక్స్‌లోకి ఏ రెసిపీ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే క్యారెట్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. క్విక్‌గా చేసుకోవచ్చు. పైగా హెల్తీ కూడా. క్యారెట్ తినని వారు కూడా ఈ రకంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ రెసిపీ చాలా క్విక్‌గా తయారు చేసి లంచ్ బాక్స్‌లోకి పెట్టేయచ్చు. రండి ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీరా వేసుకొని వాటిని కాస్త ఫ్రై చేయండి. అందులోనే ఒక బిర్యానీ ఆకు, 2, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 5, 6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే చక్కగా ఫ్రై చేయండి. ఇవి మనకు పంట కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఫ్రైడ్ రైస్ తింటూ ఉన్నప్పుడు. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను నేను. నువ్వులు ఫస్టే వేస్తే అవి మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు చక్కగా కలిసిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్నటువంటి ఒక కప్పు క్యారెట్ తరుగుని వేసుకోండి. ఈ క్యారెట్ తరుగు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. 1, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే మనం వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసుకోండి. ఈ అన్నాన్ని నేను పొడి పొడిలాడుతూ వచ్చేలా ముందే ఆయిల్ వేసి వండుకొని పెట్టుకున్నాను. ఈ అన్నం మొత్తం క్యారెట్‌తో కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోండి. ఈ టైంలోనే మన ఫ్రైడ్ రైస్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. 3, 4 నిమిషాల వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ క్యారెట్ మొత్తం అన్నంతో కలిసిపోయింది అంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే అండి. ఈ రెసిపీని మీరు మార్నింగ్ వేడి అన్నంతో చేస్తున్నట్టయితే లంచ్ బాక్స్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. లేదు నైట్ మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నట్టయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుందండి ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్విల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.